హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో మట్కా మలై కుల్ఫీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక ప్యాన్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని గ్యాస్ మీద ఉంచుకొని 1 కప్పు వరకు చక్కెర వేసుకుందామండి. చక్కెర వేసుకున్న తర్వాత ఒక 2-3 డ్రాప్స్ అయితే వాటర్ వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ క్యారమిల్ సిరప్ని అయితే రెడీ చేసుకోవాలండి. మొదటగా చూడండి, మంచిగా అడుగు పట్టకుండా గరిటెతో ఈ విధంగా చక్కెరని 4 వైపులకు స్ప్రెడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ రావాలి. చూడండి, మనకి క్యారమిల్ రెడీ అవుతూ వస్తుంది. చూడండి, చక్కగా ఆ మిగతా భాగం కూడా కరగాలండి చక్కెర. ఇలాగే చిన్న మంట మీదే ఈలోపు ఒక కడాయి తీసుకొని ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని, చిక్కటి పాలండి, ఈ విధంగా బాగా మరగనిద్దాము. కలుపుకుంటూ ఉండాలండి పాలని. చూడండి, మన సిరప్ అయితే రెడీ అయిపోయిందండి, క్యారమిల్ సిరప్. దీనిలో కొంత భాగాన్ని ఈ విధంగా పక్కన ఉంచుకుందాము. కొద్దిగా కాజు బాదం వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మిగతా సిరప్లో మనం కాచి పెట్టుకున్న పాలని కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ రావాలండి. ఉండలు కట్టినా పర్వాలేదండి, కలుపుకుంటూ ఉంటే సిరప్ అంతా మెల్ట్ అయిపోద్ది. ఈలోపు ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకొని కొద్దిగా పాలను వేసుకొని కలిపి ఉండలు లేకుండా పక్కన పెట్టుకుందాము. ఉండలేం ఉండకూడదండి, బాగా కలపాలి. ఈ విధంగా కలిపిన దాన్ని మనం ప్రిపేర్ చేసుకున్న కుల్ఫీ సిరప్లో వేసేసుకొని ఉండలు కట్టకుండా చిన్న ఫ్లేమ్ మీద ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ రావాలి. బాగా కలపాలండి, ఉండలు కట్టకూడదు. చూడండి, స్ట్రక్చర్ ఈ విధంగా రావాలి అంటే ఉండలు కట్టకుండా కలుపుకుంటూ రావాలి. బాగా కలుపుకున్న తర్వాత చూడండి, బాగా దగ్గర పడిపోయింది. చూడండి, చిక్కగా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని క్రష్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. చూడండి, తిక్కిగా తయారైపోయింది కదండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. ఈలోపు మనం పక్కన ఉంచుకున్న క్యారమిల్ని ఈ విధంగా క్రష్ చేసుకుందామండి. మిక్సీ పట్టుకుందాము. ఎక్కువ కాదు, 2 ఇలాచీలు వేసుకొని ఈ విధంగా బరకగా పట్టుకుందాము. ఈలోపు మనం తయారు చేసుకున్న కుల్ఫీ సిరప్ చల్లగా అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ కుల్ఫీ సిరప్ అంతా దీంట్లో వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న క్యారమిల్ ఉంది కదండి, కచ్చాపచ్చిగా దాన్ని హాఫ్ భాగాన్ని దీనిలో వేసేసుకుందాము. చూడండి, ఇప్పుడు బాగా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా మట్టి కుండలు తీసుకొని మనం అంతా సర్వ్ చేసేసుకొని పైనుంచి గార్నిష్ చేసేసుకుందామండి. మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో క్యారమిల్ డ్రై ఫ్రూట్స్తో ఆ పౌడర్ కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా సిల్వర్ కవర్ని కానీ ఏదైనా సరే గట్టిగా ఐస్ ఫామ్ అవ్వకుండా ఈ విధంగా బిగుతుగా పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని 8 గంటల సేపు అలాగే ఉంచేద్దామండి. ఎనిమిది గంటల తర్వాత మన మట్కా మలై కుల్ఫీని చూద్దామండి ఎలా తయారైందో. చూడండి, ఈ మట్టి కడాయిలో చాలా టేస్టీగా ఉంటుందండి మన కుల్ఫీ. ఈ విధంగా తయారైన దాన్ని కొద్దిగా బాదం క్రష్ చేసుకొని పైనుంచి కొద్దిగా అంత బాదము మనం ఏదైతే తీసి పక్కన పెట్టుకున్నామో కొద్దిగా సాఫ్రాన్ పైనుంచి గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ మట్కా మలై కుల్ఫీ రెడీ అయిపోయిందండి. చూడండి, చక్కగా దీని స్ట్రక్చర్ చాలా బాగుందండి. చూడండి, మనం ఏదైతే క్రష్ చేసి పక్కన పెట్టుకున్నామో డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కొద్దిగా పైనుంచి గార్నిష్ చేసుకుంటూ చూడండి, చాలా టేస్టీగా ఉండే మట్కా మలై కుల్ఫీ రెడీ అయిపోయిందండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేనైతే మట్కా మలై కుల్ఫీని హైదరాబాద్లో టేస్ట్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది.
చూడండి ఇప్పుడు ఇంట్లో చక్కగా ఇలాగా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ప్రిపేర్ చేసేసుకొని సమ్మర్‌లో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్ ఈ విధంగా చక్కగా ఇంట్లో తయారు చేసి ఇవ్వచ్చండి. చూడండి ఎంతో రుచికరమైన మట్కా మలై కుల్ఫీ రెడీ అయిపోయిందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉందండి. చూడండి ఎంతో చక్కని మట్కా మలై కుల్ఫీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.